నిమ్మకాయ పచ్చడి ఎట్లా వేసుకోవాలనో చూపిస్తాను చూడండి. నేను 10 రోజుల ముందే నిమ్మకాయలు ఒక 50 నిమ్మకాయలు కోసి ఉప్పు, పసుపు, కారం కొద్దిగా వేసి కలిపి పెట్టిన. 10 రోజులు అయింది ఇది. ఇప్పుడు అల్లము, ఎల్లిపాయలు 2 కలిపి మిక్సీలో పట్టి కలుపుతాను. జీలకర్ర కొద్దిగా, అల్లము 50 గ్రాములు ఉంది. అల్లము ఇది 50 గ్రాములు, ఎల్లిపాయలు, జీలకర్ర ఒక 50 గ్రాములు, జీలకర్ర ఒక పావు సెట్ జీలకర్ర. ఇవి 3 మిక్సీలో పట్టుకొని వేస్తాను నేను. ఇంకా కొద్దిగా కారం కలుపుకుంటాను. చూడండి నేను ఎలా కలుపుతాను. ఇది మంచిది, హెల్త్కి మంచిది. నిమ్మకాయ పచ్చడి తింటే మనకు కడుపులో తిప్పదు, కళ్ళు తిరగవు. ఈ పచ్చడి తింటే బాగుంటుంది. అల్లం వేస్తాం కాబట్టి అల్లం, జీలకర్ర వేస్తే హెల్త్కి మంచిది. ఇట్లా వేసుకొని ఇంట్లో తినాలి మనం. బయట నుంచి తెచ్చుకొని తినకూడదు. నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది. ఇట్లా మేతులు కూడా వేయచ్చు. నేను వేయలేదు మేతులు. మెంతాలు వేస్తే మెత్తగా అయిపోతాయి ఒప్పులు మటుకు ఉండవు మనకు నిలబడి. అందుకోసం నేను వేయలేదు. వేస్తాను చూడండి. ఇప్పుడు మిక్సీలో పెడతాను. ఫస్ట్ కారం నేను కొద్దిగా వేసినాను. ఇంకా కొద్దిగా కారం వేస్తాను. ఏదో ఒక అర కప్పు కారం వేసుకోవాలి 50 కాయలకు. దీంట్లో కారం తక్కువనే వేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలో ఎక్కువ వేయరాదు కారం. జీలకర్ర, అల్లం, ఎల్లిపాయలు 3 మిక్సీ పట్టి కలుపుకోవాలి. జీలకర్ర మెత్తగా చేసుకోవాలి. జీలకర్ర మెత్తగా చేసుకున్న తర్వాత మనం అల్లము, ఎల్లిపాయలు వేసి మెత్తగా చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ జీలకర్ర మెత్తగా కాదు. ఇవంతా ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి. మంచిది ఇది పైత్యం కాదు తింటే. ఎవరైనా తినొచ్చు ఇది పచ్చడి. మనమేం ఎక్కువ తింటామా? ఒక ఉప్పు కొంచెం ఇది గొజ్జు పెట్టుకొని తింటాం. ఉప్పు దీనికి ఒక గిలాసా ఉప్పు కలుపుకున్నా. చిన్న గిలాసా చూపిస్తాను. గిలాసా ఈ గిలాసుతో ఉప్పు కలిపినా నేను. చిన్న గిలాసా ఉప్పు తీసుకున్నా. సగం గిలాసా కారం కలుపుకోవాలి. కారం ఎక్కువ కలపకూడదు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసి, జీలకర్ర వేసి కడాయి పెట్టిన ఆయిల్ వేస్తాను. చూడండి, ఆయిల్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఏదో ఒక పావు లీటర్ అంతా వేసినాను ఆయిల్. పావు లీటర్ 50 కాయలకు పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకునే వేస్ట్ ఊకే. దీనికి తగినంత పెట్టుకోవాలి నూనె. జీలకర్ర వేస్తాను. ఆయిల్ వేడి అయింది. జీలకర్ర
బ్రౌన్ కలర్ రావాలి జీలకర్ర. ఎక్కువ మాడిపోకుండా వేసుకొని కలుపుకోవాలి. కలర్ వచ్చేసింది జీలకర్రకు. ఎందుకంటే ఎక్కువ మాడిపోతే టేస్ట్ ఉండదు జీలకర్ర. కొంచెం బ్రౌన్ కలర్ ఉండగానే మనం కలుపుకోవాలి. బంద్ చేస్తాను స్టవ్. అయిపోయిందండి. మంచి టేస్ట్ ఉంటుంది. మనం కూరగాయలైనా పప్పులైనా తినొచ్చు పెట్టుకొని, బాగుంటుంది. చూడండి, మీరు పెట్టుకొని చూడండి. ఇట్లానే నేను వేసినట్లనే వేసుకొని చూడండి. మీరు 10 రోజులు పెట్టినా నేను ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి పెట్టినా కొంచెం మెత్త పడితే పప్పులు మనం ఇది ఎల్లిపాయలు అల్లము జీలకర్ర మిక్సీ పట్టి కలుపుకొని తిరగవాతకి వేసుకోవాలి. ఒక్కరోజు మగ్గిన తర్వాత మరుసటి రోజు తినాలి తిరగవాత వేసినాక. అంతే. చూడండి, మీరు నేను వేసినట్లా చూసి వేసుకొని తిని చూడండి. మీరు సాయిబుల వంటలు ఫాలో కాండి. చూడండి, మీరు నేను చేసినట్లా చేసుకొని తినండి. టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.